బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, వీక్షకులారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా బెంగుళూరు అగ్రపీఠం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తాళ్ళూరి సదానందం దివ్యవాణి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయుర ఆరోగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ దివ్య బలి పూజలో. అదేవిధంగా ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ కీర్తిశేషులు కొండూరి ఐజక్, కీర్తిశేషులు సరోజని ఆత్మల నిత్య విశ్రాంతి చేకూరాలని కొండూరి శేఖర్, రోస్మేరీ దంపతుల 36వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండూరి మణిబాబు, అరుణకుమారి, కె ఎఫ్రాయిం, కె జఫన్యా, కె ప్రిస్కిల్లా, కె సోఫియా, రేచల్, సామ్వెల్, కెవిన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం శీలి మరియదాసు 2వ వర్ధంతి సందర్భముగా వీరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుశీలారాణి, అరుణ, అనిత, అర్చన, ఆశ, అజయ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. లగిశెట్టి అక్షద శ్రీజోష్కు జార్జ్ టౌన్ యూనివర్సిటీ SFSలో చదువుచుండగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని వేడుకుంటున్నారు. గుంటూరు మేత్రాసనం విలాంగనీ నగర్ విచారణ 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేను నిరంజన్, శ్రావ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, నిఖిత్పై దేవుని కృప అమితంగా ఉండాలని కృతజ్ఞతాబలి తల్లిదండ్రులు, అత్త మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి రవి మనోజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగములో స్థిరపడాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి ఉమా ఉషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, సుఖప్రసవం దేవుడు దయచేయాలని దేవుడు చేసినట్టు మేలులకు గాను కృతజ్ఞతాబలిగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. యు అల్బర్టీనాకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యాలు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పించమని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జయశీలకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యాలు దయచేయమని ఈ కృతజ్ఞతాబలిలో
దేవుని ప్రార్థన చేయమని వేడుకుంటున్నారు. అదే విధముగా ఈ దివ్యవాణికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరినీ, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి మీ అందరి కొరకు కూడా దివ్యవాణి యాజమాన్యం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ త్రియేక దేవుని యొక్క పవిత్ర నామములో ఈ దివ్యబలి పూజని ప్రారంభించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 5వ వార్షికోత్సవ మహోత్సవాలని ప్రారంభించి కొనసాగించుకుంటున్న మనందరము కూడా దివ్యవాణిని ఇప్పటి వరకు నడిపించినటువంటి ఆ త్రియేక దేవుడు ఇక ముందు కూడా ఇంకా ఎక్కువగా దీవించి ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకై ఈ దివ్యవాణి యాజమాన్యాన్ని, ఈ దివ్యవాణి ద్వారా ఎంతోమంది దేవుని తెలుసుకొని దేవుని రక్షణ పొందుకోవాలని ఈ దివ్యబలి పూజలో దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ దివ్యబలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దివ్యవాణి 5వ వార్షికోత్సవ మహోత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రత్యేకమైన దివ్యబలి పూజలో మనందరము కూడా పాల్గొంటున్నాం. ఈరోజు మన ధ్యానాంశము విశ్వాసములో ఎదుగుదల. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు సకల మానవాళిని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపించి తన యొక్క మరణ పునరుత్థానాల ద్వారా, మోక్షారోహణము ద్వారా రక్షణ భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. ఈ విశ్వాసము ద్వారా నీవు నేను కూడా ఆ దేవదేవుని తెలుసుకొని ఆ దేవుడిచ్చినటువంటి ఈ విశ్వాస వరాన్ని మనము ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగా ఉంచకుండా ఈ విశ్వాసాన్ని మనలో పెంపొందించుకోవాలి. దేవునిలో, విశ్వాసములో మనం ఎదగాలి. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవ బలహీనతల కారణముగా దేవుడు మన మీద అపారమైనటు కృపను కృమ్మరిస్తున్నా కానీ, అపారమైనటు దీవెనను కృమ్మరిస్తున్నా కానీ, విశ్వాసమైనటు అనుగ్రహాన్ని ప్రసాదించి రక్షణ భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నా కానీ మనము ఈ విశ్వాసాన్ని లెక్క చేయక పాపాంధకారంలో పడి దేవుని నుండి దూరమైపోతున్నాం. మన విశ్వాస విషయములో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం లెక్కలేని తనముతో జీవిస్తూ ఉన్నాం. ప్రభువుని వేడుకుందాం. దేవా, నీవిచ్చినటువంటి ఈ విశ్వాసం అనే వరాన్ని మేము పట్టించుకోకుండా, పెంపొందించుకోకుండా, అభివృద్ధి చేసుకోకుండా మేము జీవించినటువంటి సందర్భాలను బట్టి మేము పశ్చాత్తాపడుతున్నాము తండ్రి. మమ్ము క్షమించి మా పాపాలకి పాప క్షమాపణను ప్రసాదించు తండ్రి అని ఆ త్రియేక దేవుని పశ్చాత్తాప హృదయముతో పాప క్షమాపణ కొరకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, కష్టములో ఉన్న నీ సేవకుల మరణ నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు అనేక మేలులను ప్రసాదించినటువంటి అనుగ్రహములకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము.
మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని, టీవీని, దానిని వీక్షిస్తున్నట్టు బిడ్డలందరినీ కాచి కాపాడినందులకు గాను, నీ వరానుగ్రహముల పరంపరను మా పొందినందుకు గాను, నిన్ను నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలతో లేచి నిలువబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము 9 గంటల సమయమే కదా. యావేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా, అంత్యదినములయందు ఇట్లు జరుగును అని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందున్న అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్యకార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి జపించెడి వారు రక్షింపబడుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలయనగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, యేసయ్యా
నీతోనే ఉండాలని యేసయ్యా, నీతోనే బ్రతకాలని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. లూకా సువార్త 13వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. యేసు మరియకు ఉపమానమును ఇట్లు చెప్పెను. పరలోక రాజ్యమును దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొక్క తొడిగి పెరిగి పెద్దదయ్యను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకుని నివసించను అని యేసు బోధించను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ స్థాపించి ప్రారంభించి 5 వసంతాలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండగా ఆ దేవదేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ, ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ 5 వసంతాలు కాచి కాపాడినటువంటి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ ప్రత్యేకమైన దివ్య బలి పూజలను మనం ఏర్పాటు చేసుకొని ఈనాడు ముఖ్యంగా క్రైస్తవులమైన మనందరము కూడా విశ్వాసములో వికసించాలి, విశ్వాసములో ఎదగాలి అనే అంశం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈనాడు దేవుని యొక్క రాజ్యాన్ని, విశ్వాసాన్ని పొలములో నాటబడినటువంటి ఆవగింజతో పోలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆవగింజ మొక్కతో పోలుస్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విత్తనం భూమిలో పడి అది మొలకెత్తి ఒక చెట్టుగా ఎదగాలి అంటే, పూలు పూయాలి అంటే, కాయలు కాయాలంటే ఏమి కావాలి? దానికి చాలా పని ఉంటుంది. దానికి కావలసినటువంటి నీరు కావాలి, ఎరువు కావాలి, కలుపు మొక్కలు వస్తే వాటిని పీకి వేయాలి, దానికి కావలసినటువంటి పోషణ అంతా కూడా ప్రసాదించాలి. మనం విశ్వాసాన్ని నేలలో, భూమిలో నాటినటువంటి ఒక ఆవగింజతో పోలుస్తూ ఉన్నారు యేసు భగవానుడు. దేవుని యొక్క రాజ్యాన్ని ఒక ఆవ మొక్కతో పోలుస్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పరలోక తండ్రి క్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధాత్మలో మనందరము కూడా రక్షణ పొందాలి అని మన కొరకై విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని మనందరికీ ప్రసాదించాడు. క్రైస్తవుల మనందరికీ కూడా జ్ఞానస్నానం అనేటువంటి ప్రారంభ ప్రవేశ దివ్య సంస్కారము ద్వారా నీవు నేను ఏ విధముగా ఉన్నాం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాసం అనే విత్తనాన్ని, ఈ విశ్వాసం అనే మొక్కని మనం పెంచుకుంటున్నామా, పోషిస్తున్నామా, లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంచుతున్నామా? ఒక మొక్క ఎదగాలి అంటే, ఒక మొక్క పెరిగి పుష్పించి ఫలించాలి అంటే ఆ మొక్కకు కావలసినటువంటి నీరు, ఎరువు, అదేవిధంగా దానికి పనికిరంటి చీడ పట్టినప్పుడు దానికి మందు, ఇవన్నీ ఏ విధంగా కావాలో మనము కూడా క్రైస్తవులంగా ప్రియులారా ఆత్మీయంగా విశ్వాసములో ఎదగాలి అంటే మనకి కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా దివ్య బలిపూజ కావాలి, దివ్య సంస్కారాలు కావాలి, దేవుని యొక్క వాక్యము కావాలి, దివ్య సప్రసాద ఆరాధన కావాలి, జపమాల కావాలి. మనల్ని పోషించేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మనకు కావాలి.
ఇదిగో మనందరం కూడా ఈ రోజున దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించాలి. కారణం ఏమిటి అంటే మనము ఆధ్యాత్మికంగా బలపడటానికి, దైవికమైనటువంటి విషయాలను మనం ఎదగడానికి, మనకు నేర్పించటానికి, అనుదినము కూడా మనం వాటిలో ఎదగటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా, మన 2 తెలుగు రాష్ట్రాలకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్యవాణి టీవీ, దివ్యవాణి ఛానల్. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కరోనా కాలాన్ని గురించి నేను ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు నాకు వెంటనే గుర్తుకు వచ్చేది దివ్యవాణి ఛానల్. ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి రావటానికి కష్టంగా ఉన్నప్పుడు, లాక్డౌన్ అనేటువంటిది మనం ఆటంకపరిచినప్పుడు, మనకి వేరే మార్గం లేనప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా మనమల్ల ఇళ్లల్లోనే కూర్చొని దివ్య బలి పూజలు చూడగలిగాం, జపమాలల్లో పాల్గొనగలిగాం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించగలిగాం, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనగలిగాం. ప్రియులారా, ఇదంతా సాధ్యమైంది దేవుడు మనకిచ్చినటువంటి దివ్యవాణి టీవీ అనేటువంటి గొప్ప దీవెన. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ఈ సెలబ్రేషన్స్, ఈ పండుగలు చేసుకుంటున్నాం, 5వ వార్షికోత్సవ మహోత్సవాలు చేసుకుంటున్నాం. ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, ఆ దేవునికి వందనాలు చెల్లించాలి. సత్యోపదేశ సంక్షేపములో మనందరం కూడా నేర్చుకుంటాం. ఏమిటి? దేవుడు మానవుని ఎందుకు కలుగజేశాడు అంటే, తనను తెలుసుకొని, దేవుని తెలుసుకొని, ఆయనను ప్రేమించి సేవించి అటు వెనుక తిరిగి మోక్ష భాగ్యాన్ని పొందడానికి. అయితే ప్రియులారా, ఆయనను తెలుసుకోవాలి అంటే, ఆయనను చేరుకోవాలి అంటే, ఆయన దగ్గరికి నడిపించేటువంటి వారు ఉండాలి, మనకి నడిపించే సాధనాలు మనకు ఉండాలి. మరి ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మోడర్న్ యుగములో, ఈ ఆధునిక యుగములో ఈ యొక్క మీడియా అనేటువంటిది ప్రధానమైన పాత్రను పోషిస్తున్నటువంటి ఈ సమయంలో దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మన తెలుగు వారికి ప్రసాదించినటువంటి మహద్భాగ్యం, గొప్ప కృప, గొప్ప దీవెనగా నేను భావిస్తున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. నాకు వ్యక్తిగతంగా తెలుసు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మీడియా ద్వారా ఎంత మందిని మనం చేరుకోవచ్చు, యేసు ప్రేమని, క్రీస్తు యొక్క ప్రేమని ఎంత మందికి మనం పంచవచ్చు అని. నేను ఒక చిన్న గురువుగా, ఒక విచారణలో పనిచేస్తూ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. ఫాదర్ విజయరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. ఆ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా 35,000 మంది ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. అంటే ఇంత మహా గొప్ప దివ్యవాణి ఛానల్ ద్వారా ఎన్ని లక్షల మంది లబ్ధిని పొందుతున్నారు, ఆత్మీయ మేలులు పొందుతున్నారు. ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ ఆధునిక యుగములో ప్రియులారా, మనందరము కూడా ఈ మీడియాని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ దివ్యవాణి ఛానల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనందరం ప్రార్థన చేయాలి ఈ రోజున ప్రియులారా. ఏమిటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మన తెలుగు రాష్ట్రాలకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యవాణి ఛానల్ రానున్న కాలములో ఇంకా ఎక్కువ మంది విశ్వాస వికాసానికి, విశ్వాస ఎదుగుదలకి, ఈరోజు మనం ధ్యానించే అంశం విశ్వాసం ఎదుగుదలకి ఇంకా అది ఎంతగానో దోహదపడాలి. అది ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని మనం ప్రార్థన చేయాలి. జాన్ రస్కిన్ అనేటువంటి ఇంగ్లీష్ రచయిత క్రైస్తవుడు ఏ విధముగా ఉండాలి అని చెప్తున్నాడు. పాతకాలములో ఈ విధంగా వీధి దీపాలు, కరెంటు లేదు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? రాజులు నివాసం ఉంటున్న పట్టణాలలో వీధులలో కాగడాలు కట్టేవాళ్ళు. సాయంత్రం పూట ఆ కాగడాలను వెలిగించేవాళ్ళు. ఆ కాగడాల వెలుగులు రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉండేవి. ఒక రోజున జాన్ రస్కిన్, ప్రియ దేవుని బిడ్డలారా, తన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నాడు. వీధి అంతటా కూడా కాగడాలు కట్టి ఉన్నాయి, కానీ వెలగడం లేదు. సాయంత్రం పూట అప్పుడప్పుడే చీకటి పడుతుంది, ప్రొద్దు వాలిపోయింది, ప్రొద్దు కుంకిపోయింది. చీకటి పడుతున్న సమయంలో ఒక వ్యక్తి తన యొక్క ఎడమ చేతిలో వెలుగుచున్న కాగడాతో, కుడి చేతిలో నూనె నిండినట్టు బకెట్టుతో వచ్చి తన దగ్గర ఉన్న బకెట్టులో ఉన్నట్టు నూనెను తీసి అక్కడ కట్టి ఉన్నటువంటి ఆ కాగడా మీద నూనె పోసి ఈ చేతిలో ఉన్న వెలుగును దానిని వెలిగించాడు. ఆ విధంగా వెలిగిస్తూ అతను ముందుకు వెళ్ళాడు. అతను కనుమరుగైపోయాడు. కానీ అతను వెలిగించిన వెలుగు మాత్రము చీకటిని పారద్రోలుతూ, వెలుగును విరజిమ్ముతూ
అక్కడంతా కూడా కాంతిని పంచుతూ ఉంది అని పలికి జాన్ రస్కిన్ గారు అంటారు, ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటాడు అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ కాగడాన్ని మోసుకొని వచ్చినటువంటి, ఈ యొక్క వెలుగును మోసుకొని వచ్చినటువంటి ఆ కాగడ మోసేటువంటి వాడిలాగా ఉండాలి. ఏ విధంగా? రెండు ముఖ్యమైన సుగుణాలు ప్రియులకు దేవుని బిడ్డలారా క్రైస్తవునికి ఉండవలసినటువంటి. మొదటిగా మనము క్రీస్తు వెలుగు చేత నింపబడాలి, అంటే క్రీస్తు విశ్వాసములో నింపబడాలి, క్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉండాలి. రెండవది, మనం పొందుకున్నటువంటి ఈ వెలుగుని, క్రీస్తు అనే వెలుగుని, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యములో యేసు ప్రభు పలికినట్లుగా, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక నిత్య జీవపు వెలుగును పొందును అని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణే ఈ వెలుగు ప్రియులారా. ఈ వెలుగును పొందుకున్నట్టు మనందరము కూడా ఈ వెలుగును మనలో పెంపొందించుకోవాలి, ఈ విశ్వాసాన్ని మనలో మనం పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఈ వెలుగుని మనం 10 మందికి చాటి చెప్పగలగాలి. ఈ వెలుగుని, ఈ క్రీస్తు ప్రేమని మనం 10 మందికి అందించగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో 14వ వచనం నుండి మనం చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవానుడు అక్కడ వరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వరహాల గురించి మాట్లాడుతున్నారు, తాళంతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సేవకుని యొక్క కర్తవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు యేసు ప్రభు ఉపమానములో? వారి వారి సామర్థ్యాలను బట్టి ఒక రాజు దూరదేశానికి వెళుతూ ఒకనికి 5 లక్షల వరహాలు, ఒకనికి 3 లక్షల వరహాలు, మరొకనికి 1,00,000 వరహాలు ఇచ్చారు. ఏం జరిగిందో మనందరూ తెలుసు. 5 లక్షల వరహాలు పొందినటువంటి వాడు కష్టపడి మరి 5 లక్షలు సంపాదించాడు. దేవుడు అన్నాడు, రాజు అన్నాడు, రాజు తిరిగి వచ్చిన తర్వాత, శబాష్, నువ్వు నమ్మదగినటువంటి వాడివి, చిన్న విషయాలను నువ్వు నమ్మదగినటువంటి వాడివిగా ఉన్నావు కాబట్టి నీకు గొప్ప విషయాలు అప్పగింపబడును అన్నాడు. 3 లక్షల వరహాలు పొందినటువంటి వాడు తిరిగి వచ్చి, అయ్యా నేను కూడా కష్టపడి శ్రమించి మరొక 3 లక్షల వరహాలను సంపాదించాను అన్నాడు. సంతోషం, నువ్వు నమ్మదగినటువంటి వాడివి అని పలికి అతనితోటి కూడా అంటున్నాడు, నీవు చిన్న విషయాలలో నమ్మదగినటువంటి వాడివిగా ఉంటివి కాబట్టి నీకు గొప్ప విషయాలు అప్పగించబడును అంటున్నాడు. కానీ 1,00,000 వరహాలు పొందినటువంటి వాడు వెళ్ళి సోమరిపోతుగా వెళ్ళి గొయ్యి తీసి గోతిలో పెట్టాడు, గోతిని తీసి గోతిలో పెట్టాడు. రాజు వచ్చినప్పుడు ప్రియులారా, రాజు అడిగాడు, లెక్కలు అడిగాడు, ఏమయ్యా నీకు కూడా ఇచ్చాను కదా, వరహాలు ఇచ్చాను కదా, ఏం చేశాను వాటిలో అంటే, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటట్లుగా వీడు ఏమంటాడంటే, రాజు నాకు ఇచ్చినటువంటి వరహాలకి నేను కృతజ్ఞతలు చెప్పే బదులుగా, రాజు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరహాలకి వందనాలు చెప్పే బదులుగా ఏమంటున్నాడు ఒకసారి ఆలకించుదాం. నీవు నాటని చోట కోయివాడవనియు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొని వాడవనియు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో తాచాను, గొయ్యి తీసి గోతులో పెట్టాను. ప్రియులారా, దీనిని ప్రభువు దేని గురించి మాట్లాడుతున్నాడు? మన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు, మన రక్షణను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటి శక్తియుక్తులను బట్టి దేవుడు మనందరికీ కూడా విశ్వాసం అనే వరాలను ఇచ్చాడు, తాళంతులు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావా విశ్వాసముతో? ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగా బ్రతుకుతున్నావా? నీ విశ్వాసాన్ని గురించి నువ్వు ఆలోచించటం లేదా? నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవటం లేదా? ప్రియ దేవుని బిడ్డ, దినానికి ఎంత సమయాన్ని, ఉదాహరణకి దివ్యవాణి ఛానల్ ముందు నువ్వు గడపగలుగుతున్నావు? ఇతర పనికి మాలినటువంటి చెత్త చెదారమైనటువంటి ఇతర ఛానళ్ళ ముందు ఎంత సమయం గడుపుతున్నావు? బేరీజు వేసుకో. సీరియళ్ల ముందు ఎంత సమయం గడుపుతున్నావు? సినిమాల ముందు ఎంత సమయం గడుపుతున్నావు? కానీ దేవుడు నీకు ఇచ్చినట్టు విశ్వాసం అన్నట్టు వరహాన్ని పెంచుకోవటానికి, పోషించుకోవటానికి, ఎదుగుదలగా చేసుకోవటానికి దివ్యవాణి టీవీ ముందు నువ్వు ఎన్నిసార్లు సమయాన్ని గడుపుతున్నావు? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకవేళ ప్రియులారా అప్పుడు ఏమంటాడంటే, ఆ యొక్క దేవుడు, ఆ యొక్క రాజు ఏమంటాడంటే, నేను నిన్ను చూసి భయపడి గొయ్యి తీసి గోతుల్లో పాతి పెట్టానయ్యా అంటే, అప్పుడు ఏమంటాడండి ఆ యొక్క రాజు? చదువుకుందాం. అప్పుడు
అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట కొయ్యివాడననియు, విత్తని చోట పంట సమకూర్చువాడననియు నువ్వు ఎరుగుదువు కదా. అట్లయితే నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు నేను విచారణలో ఉన్నప్పుడు అడుగుతుంటాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు, దివ్య బలి పూజ చేయటానికి వెళ్ళినప్పుడు, కుటుంబాల సందర్శన చేస్తున్నప్పుడు అడుగుతూ ఉంటాను, ఏమయ్యా ఎలాగుంది నీ విశ్వాసం, అమ్మా ఎలాగుందమ్మా నీ విశ్వాసం అంటే, స్వామి పర్లేదు స్వామి అలాగానే ఉంది స్వామి అంటారండి. ఎలాగుంది నీ విశ్వాసం అంటే, స్వామి పర్వాలేదు స్వామి అలాగానే ఉంది స్వామి అంట. నేను మీకు అందరికీ ఈరోజు ఒక చిట్కా చెప్తున్నానండి. విశ్వాసం ఎప్పటికి కూడా అలాగనే ఉండదు. ఇందాకల మనం చదువుకున్న ఉపమానంలో, నేను గొయ్యి తీసి గొత్తులో దాచిపెట్టా, ఇదిగో తీసుకొని 1,00,000 వరహాలు, నో, అలాగనే ఉండదండి. దాని యొక్క విలువ తగ్గిపోతుందండి. As the value of money comes down when the days pass away, in the same way, if your faith is not increasing, your faith is decreasing. Be careful. Take care. నీ విశ్వాసం ఎదగటం లేదంటే నీ విశ్వాసంలో నీవు పడిపోతున్నావు, క్రిందికి పడిపోతున్నావు. జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రతి దినము అనుదినము కూడా మనందరము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ దేవాది దేవుని వేడుకోవాలి. దేవా నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని దేవుని వేడుకోవాలి ప్రియులారా. మనము దేవుని సన్నిధికి రాకుండా, దేవుని యొక్క ఆలయానికి రాకుండా, దివ్యబలి పూజలో పాల్గొనకుండా, దివ్య సప్రసాదాన్ని పాల్గొనకుండా, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనకుండా, జపమాలలో పాల్గొనకుండా, నేను దేవుని నుండి దీవెనలు పొందాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, ఏదో తూతు మంత్రంగా నామమాత్రపు క్రైస్తవునిగా ఏదో ఒకసారి వస్తాను, దేవుడు నన్ను దీవించాలి అంటే దేవుడు మనల్ని దీవించడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనందరి బాధ్యత. విశ్వాసములు ఎదగటానికి మనం కృషి చెయ్యాలి. దేవుడు అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే దాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టి దాన్ని ఎదగకుండా, పెంచుకోకుండా, ఆ విశ్వాసాన్ని ఎదుగుదలకు కృషి చేయకుండా ఉన్నాడు, ఓరి దుష్ట సేవక, సోమరి అంటున్నాడు. ప్రియ బిడ్డ, నీ గురించి నా గురించి ఈ రోజున దేవుడు ఇటువంటి మాట మాట్లాడకూడదని నేను కోరుకుంటున్నాను. నీవు నేను పొందుకున్నటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా మనతోటే సమాధి చేయకుండా ఈ రక్షణ భాగ్యాన్ని మనం 10 మందికి పంచుదాం ప్రియులకు దేవుని బిడ్డ. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యములో నేను ముందుగానే చెప్పాను ఈ యొక్క వాక్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక నిత్య జీవపు వెలుగును పొందునంటున్నాడు. ఇక్కడ వెలుగు అంటే ఏమిటి? విశ్వాసం, రక్షణ భాగ్యం ప్రియులకు దేవుని బిడ్డలా. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. నీవు క్రీస్తు అనేటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావా? ఆ వెలుగులో నువ్వు ఎదుగుతున్నావా? బలపడుతున్నావా? నీ విశ్వాసం ఎలాగా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియులకు దేవుని బిడ్డలా. గొప్ప విషయం ఏంటంటే ప్రభు అంటున్నాడు, నేనే లోకమునకు వెలుగునని పలికి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వాక్యం నుంచి మనం చదువుకుంటే లోకమునకు వెలుగు మీరే అంటాడు. ఆశ్చర్యం కదండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యములో లోకమునకు వెలుగును నేనే అని పలికిన యేసు ప్రభువు మనను గురించి ఏమంటున్నాడు? లోకమునకు వెలుగును మీరే లోకమునకు వెలుగై ఉన్నారు అని పలుకుతున్నాడు. ఎంత మార్పు ప్రియులకు దేవుని బిడ్డలారా. అంటే ఏ వెలుగునైతే క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడో, ఏ విశ్వాసపు ఆ రక్షణ భాగ్యాన్ని క్రీస్తు ప్రభు మన కొరకే కొని తెచ్చాడో, ఆ బహుమానాన్ని మనకిచ్చేశాడు, మనకు అనుగ్రహించాడు, మనకు ప్రసాదించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులాగా మారాలి. ఆల్టర్ క్రీస్తుస్ ఇన్ పెర్సోనా క్రీస్తి. మనం చూచినటువంటి వాళ్ళు ఇదిగో క్రీస్తు యొక్క బిడ్డ ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలగాలి. అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసంలో బలపడినటువంటి వాళ్ళం అవుతాం ప్రియులారా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను, జపమాలు జపించుకుంటున్నాను, నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను, అప్పుడప్పుడు పూజలు పెట్టించుకుంటున్నాను, అయిపోయింది, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాను, రక్షణ వచ్చేసింది నాకు అనుకుంటా. నో ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు పొందినట్టు రక్షణ మరొక్కడికి ఇవ్వలేకపోతే నీ రక్షణ పరిపూర్తి కాదండి. పునీత అగస్త్యని గారు అంటారండి, బిఫోర్ యు డై యాజ్ క్రిస్టియన్, ఇఫ్ యు కెనాట్ బ్రింగ్ వన్ మోర్ టు క్రైస్ట్, your life as Christian is useless అంటాడు.
మనమంటండి క్రైస్తవులంగా మరణించేలోపుగా మరొక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించలేకపోతే క్రైస్తవ జీవితం లేనట్టేనండి మనలో. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం చేయాలి? క్రీస్తు వెలుగును మనం పొందుకోవాలి. ఏ విధముగానైతే మొదటిలో మీకు చెప్పినట్టు ఉపమానములో ఆ వ్యక్తి ఆ వెలుగుచున్న కాగడాన్ని, క్రీస్తు వెలుగును తీసుకుని వచ్చి అక్కడ వెలిగించాడో తన దగ్గర ఉన్న వెలుగుని ఇచ్చాడు. మనము కూడా క్రైస్తవులంగా ముందుగా మనం వెలుగుతో నింపబడాలి. ఆ తర్వాత మన వద్ద ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని 10 మందికి ఇవ్వాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇవాంగేలియం గౌదియం ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్లో చాలా చక్కగా వివరిస్తారండి. క్రైస్తవునికి పరిపూర్ణమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే, రక్షణ సువార్తలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి. ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్, వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్. మనము ఆ సువార్త పరమానందముతో నింపబడాలని పలికి పాపు గారు ఏమంటారంటే, ఒకవేళ నీవు నిజంగా సువార్తను తెలుసుకొని ఉన్నట్లయితే, క్రీస్తును ఎరిగి ఉన్నట్లయితే, క్రీస్తును పొందుకొని ఉన్నట్లయితే, ఇఫ్ యు హ్యావ్ రియల్లీ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైస్ట్, తప్పనిసరిగా నీ వెలుగుని నీవు తప్పనిసరిగా ఇతరులకు ఇస్తావు. ఆ పరమానందం అనేటువంటిది నీ జీవితము ద్వారా ఇతరులకు ప్రసరించబడుతుంది. ఆ పరమానందం అనేటువంటిది ఇతరులకు కూడా అందించబడాలి. అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులం అవుతాం, పరిపూర్ణమైన రక్షణ పొందినటువంటి వారం అవుతాం. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమపత్రిక పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వాక్యములో పౌలు గారు చాలా చక్కని మాట మనకు చెప్తారండి. అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈ రోజున పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడతావు. ఎప్పుడు రక్షించబడతావు? ఒకటి కాదండి, నీ హృదయమునందు విశ్వసిస్తే సరిపోలా. నేను నా కుటుంబం యేసు ప్రభువుని నమ్ముకున్నాను సరిపోదు, నేను నా కుటుంబం ఈ గుడికి వెళ్తున్నాను సరిపోదండి. పౌలు గారు 2 మాటలు చెప్తున్నారండి. నీ హృదయమునందు విశ్వసించాలి, నీ నోటితో ప్రకటించాలి. నీ హృదయమునందు విశ్వసించాలి, నీ నోటితో ప్రకటించాలి. 2 కావాలి. ఒకవేళ నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి నీ వరకు నీవే ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది సగం రక్షణ మాత్రమే అవుతుందండి. ఈరోజు ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, మా విశ్వాస వికాసం కొరకై మాకు కావలసిన వరాలను ప్రభువా నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ద్వారా నాకు ప్రసాదించయ్యా. పేతురు గారు అంటారు, ప్రియులారా, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వాక్యములో, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము. దేని కొరకై ఎన్నుకొనబడ్డాము? దేవుని యొక్క రక్షణ కార్యాలను ప్రకటించాలి మనందరము కూడా. స్వామి, నేను ఎలా ప్రకటించానండి? సామాన్య క్రైస్తవుడిని కదా, నా ఉద్యోగము, నా పిల్లలు, నా సంసారము. ప్రియులారా, గొప్ప మాధ్యమం దివ్యవాణి ఛానల్, దానికి మనందరం సపోర్ట్ చేద్దాం. గొప్ప సేవ చేస్తుందండి. కరోనా టైంలో మనందరం చూసాం, గుళ్ళకెళ్ళలేకపోయాం, ప్రార్థనలు మనందరం వ్యక్తిగతంగా వెళ్ళి పాల్గొనలేకపోయాం. దేవుడు దివ్యవాణి ఛానల్ ద్వారా మన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు. దివ్యవాణి ఛానల్ని ప్రోత్సహిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు గురువుల కోసం ప్రార్థన చేద్దాం. మనకి వీలైతే మనము కూడా ఎక్కడ వీలుంటే అక్కడ అవకాశాన్ని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఒక చిన్న ఉపమానం పునీత అస్సెస్సీపుర ఫ్రాన్సిస్ గారి నుండి దేవుని యొక్క సువార్తను ఏ విధంగా నేను ప్రకటించగలను అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనాడట పునీత అస్సెస్సీపుర ఫ్రాన్సిస్ గారు తన దగ్గర ఉన్నట్టు బ్రదర్లందరినీ కలిసి, రండి మనం వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధిద్దామన్నాడట. బ్రదర్లందరూ కూడా రెడీ అయిపోయి ప్రసంగాల పుస్తకాలు తీసుకొని, బైబిల్ తీసుకొని సంకలో పెట్టుకొని బయలుదేరారు. ఎక్కడికి? దేవుని యొక్క సువార్తను బోధిద్దాం ప్రజల దగ్గరికి వెళ్ళని. అస్సెస్సీపుర ఫ్రాన్సిస్ గారు బ్రదర్లందరితో పాటు జపమాలను జపించుకుంటూ ఆ యొక్క గ్రామం అంతా కూడా కలయి తిరిగారు. జపమాలు జపించుకుంటూ ప్రార్థన చేసుకుంటారు. అంత గ్రామాన్ని తిరిగిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజలతోటి తిరిగి మరల మఠానికి వచ్చాడంటండి. రాగానే ప్రక్కన ఉన్న బ్రదర్లందరూ అన్నారంట, we lost a great opportunity to preach the word of God. దేవుని యొక్క సువార్తను బోధించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయామన్నారంట. ఫ్రాన్సిస్ గారు అన్నారట, మనం దేవుని యొక్క సువార్తను ఆల్రెడీ బోధించేసామన్నాడట. మనము దేవుని యొక్క సువార్తను ఆల్రెడీ బోధించేసాం, ప్రకటించామన్నాడంటండి. అదేంటి ఒక్క మాట కూడా చెప్పలేదుగా మీరు అంటే,
ఫ్రాన్సిస్ గారు అన్నారట, మన నోటి ద్వారా కంటే మన జీవితం ద్వారా ఎక్కువగా బోధించాలి అన్నాడట. మనం ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబం నుండి ముందు నుండి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చూశారు, మన విశ్వాసాన్ని చూశారు. అదే వాళ్ళకి మనం ఈరోజు చెప్పినటువంటి గొప్ప ప్రసంగం, దానికి మించిన ప్రసంగం లేదన్నాడటండి. అవును ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా నేను ఎలాగా దేవుని యొక్క సువార్తను బోధించగలగా? నేను పొందినటువంటి ఈ విశ్వాసాన్ని ఎదిగేటట్లుగా చేసుకొని బలపడేటట్లుగా చేసుకున్న తర్వాత, ఈ వెలుగును నేను పరిపూర్ణంగా పొందుకున్న తర్వాత, ఈ యొక్క రక్షణ పరమానందాన్ని నేను పొందుకున్న తర్వాత నేను ఎలాగా ఇవ్వగలను ఇతరులకు అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు జీవించే జీవితము ద్వారా, నువ్వు చేసే చిన్న చిన్న కార్యాల ద్వారా ప్రియులకు దేవుని 10 మంది అబద్ధం ఆడుతున్నారా? ప్రభువు కోసం అబద్ధం ఆడకుండా. 10 మంది లంచం తీసుకుంటున్నారా? నేను ప్రభువుని నమ్ముకున్నా కాబట్టి నేను లంచాన్ని తీసుకోనని చెప్పు. పంక్చువల్గా 10 మంది రావటం లేవద్దు ఉద్యోగానికి, నువ్వు పంక్చువల్గా వెళ్ళి, ఎందుకంటే నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డగా. 10 మంది చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడనని చెప్పు. అంతకు మించినటువంటి గొప్ప సువార్త ప్రకటన మరొకటి లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, నీకు బిడ్డలు ఉన్నట్లయితే వారిని దేవునికి సేవకై అంకితం చేయి. దేవునికి సువార్త ప్రకటన కొరకే గురువులుగా మఠవాసులుగా వారిని పంపించు. ఈ విధంగా నువ్వు పొందుకునే రక్షణ భాగ్యాన్ని, విశ్వాసాన్ని 10 మందికి పంచుతావు ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటనలో, సువార్త పరిచర్యలో, ఇటువంటి మీడియా ద్వారా దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నటువంటి దివ్యవాణిల ఛానల్ లాంటి వాటికి మనం ఆర్థికంగా మన స్తోమతను బట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా నిరంతరము కూడా వాటిని మనం ప్రోత్సాహకరంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఆత్మీయంగా, ఆలోచన పరంగా దానిని ఆదుకొని ముందుకు నడిపించటం ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా కృంగిపోయినటువంటి వారిని, కృషించినటువంటి వారిని మనం ప్రోత్సహించటం ద్వారా ప్రియులారా ఈరోజు ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని తండ్రి మేమందరము కూడా పొందుకొని ఆ యొక్క విశ్వాసం అనే వరాన్ని మేము పెంచుకొని పోషించుకోవటానికి కావాల్సిన పరిశుద్ధాత్మ వరాలను మాకు ప్రసాదించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యములో ప్రభువు నుడిగినట్లుగా, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సకల జాతి జనులకు దేవుని యొక్క సువార్తను బోధించండి. ఇది ఒక గురువుల ద్వారా, మఠవాసుల ద్వారా మాత్రమే సాధ్యం కాదు. క్రీస్తు యొక్క విశ్వాసాన్ని పొందుకున్నట్టు మనందరము కూడా దాన్ని పెంపొందించుకొని, దాన్ని అభివృద్ధి చేసుకొని, దాన్ని 10 మందికి ఇవ్వగలగాలి. ప్రభువుని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవా, నీ ఆత్మవర్షాన్ని మా మీద కుమ్మరింపచేయండి. అదేవిధంగా ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ద్వారా, దివ్యవాణి ఛానల్ ద్వారా ఎంతో మందికి దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉండగా ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ని ఇంకా అధికంగా దీవించి, ఇంకా ఎక్కువ మంది దీని ద్వారా రక్షణ పొందుకునే కృపని, ధన్యతను, దీవెనను ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి, మా యొక్క TCBC, మా తెలుగు బిషప్స్, సమాఖ్య వారందరినీ కూడా దీవించమని ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో వేడుకుందాం. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు దొరుకునని పలికినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరము కూడా మన యొక్క అవసరతల కొరకై, విన్నపాల కొరకై ఆ దేవాది దేవుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పరిపాలనలో, వారి యొక్క కాపరితత్వంలో క్రైస్తవులమైన మా యొక్క విశ్వాస ఎదుగుదలకి వారు అనేక రకాల కార్యాలను చేపట్టి మమ్మల్ని యొక్క ప్రేమలో ఎదుగునట్లుగా మమ్మల్ని దీవించినాగున వారికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాలని వారందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, గత 5 సంవత్సరాలుగా దివ్యవాణి ఛానల్ ద్వారా, దివ్యవాణి టీవీ ద్వారా మీరు చేయిస్తున్నటువంటి సువార్త ప్రకటన కొరకై, ప్రచారము కొరకై మీరు కాచికాపడినందులకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఇదిగో మీరు ఇంతకాలము కాచిన దేవా మీకు స్తోత్రాలను తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా ప్రభువా ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఇంకా ఎన్నో వేల మంది, లక్షల మంది నిన్ను తెలుసుకొని
నీ ప్రేమలో బలపడి వారి విశ్వాసాన్ని వికసింపచేసుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకునేట్లుగా దీవించమని, మరి ముఖ్యంగా ఈ దివ్యవాణి ఛానల్ నడిపిస్తున్నటువంటి ఫాదర్ బాలశివరెడ్డి గారిని, కో డైరెక్టర్స్ని, సహాయం చేస్తున్న రీజనల్ కోఆర్డినేటర్స్ని, సహకారాలు అందిస్తున్నటువంటి ఇక్కడ సిబ్బందిని, అదేవిధంగా సువార్తను బోధించడానికి ఇక్కడికి వచ్చినట్టు ప్రతి బిడ్డను, ప్రతి గురువుని చల్లగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారిని 30 60 100 దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, దివ్యవాణి టీవీ అనేటువంటి బృహత్తర ప్రణాళిక ముందుకు కొనసాగాలి అంటే ఆర్థికంగా సహాయం చేసేటువంటి ధర్మదాతలు ఎంతోమంది ముందుకు రావాలి. ఇప్పటి వరకు కూడా ఈ దివ్యవాణిని నడిపించడానికి కావలసినటువంటి ఆర్థికపరమైన, ఆత్మీయపరమైన, ఆలోచనపరమైన సహాయాన్ని అందించినటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని యొక్క సువార్తలో వారు చేసిన సహాయానికి వారిని, వారి కుటుంబాలను చల్లగా దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఓ పరమ వైద్యుడా, ఈ కరోనా కాలములో ప్రత్యేకంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి రోగిని నీ పాదాల సన్నిధిలో ఉంచుతూ ఉన్నాను. ఓ పరమ వైద్యుడా, నీ గాయపడిన హస్తాలతో ప్రభువా ప్రతి కరోనా వ్యాధిని కూడా, ప్రతి కరోనా వ్యాధిగ్రస్తుని కూడా మీరు తాకండి ప్రభువా. పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి. ఈ ప్రపంచానికి ప్రభువా కరోనా మహమ్మారి నుండి విడుదలను ప్రసాదించండి. అదేవిధంగా ఇతరత్ర వ్యాధులతో, బాధలతో కృంగిపోతున్నట్టు ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. తండ్రి, ఈ సమయంలో మరొకసారి ఈనాడు దివ్య బలి పూజను పెట్టించుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారందరిని దీవించండి, వారి ఉద్దేశాలను దీవించండి ప్రభువా, వారి తలంపులను ఆశీర్వదించమని. అదేవిధంగా ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా చల్లగా దీవించండి, ఆశీర్వదించండి. వారి మనవులను, వారి కోరికలను మీరు తీర్చండి తండ్రి. వారిపై నీ కరుణ కటాక్షాన్ని ఉంచమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియులారందరూ కూడా మౌనంగా ఉండి మీ యొక్క తలంపుల కొరకై, మీ ఉద్దేశాల కొరకై 1 నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. అనంత కరుణా సాగరులైన ఓ సర్వేశ్వర, నీ ముందు మేముంచినటువంటి మా దీన విన్నపాలను దయతో ఆలకించండి. నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. మరొక్కసారి ఈ దివ్యవాణి ఛానల్ని, యాజమాన్యాన్ని నడిపిస్తున్నటువంటి వారిని అందరిని చల్లగా దీవించి ఈ 5 సంవత్సరాలు మీరు కాపాడినట్లుగా అంతకంటే ఎక్కువగా రానున్న కాలంలో ఇంకా అధికముగా దీవించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువా గైకును మా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకును నా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ
గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మరణము నుండి సకల కీడు నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు సంగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో సమర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపమని నిన్ను వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పించాలనినట్టు మాలోని కోరికయు నీ వరప్రసాదితమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్నా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్న పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులును సెలయేరులను గాలియును మేఘమును, నదులును సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదాం. భూలోకవాసులను స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంత నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు నీ మరణమును చాటిదము చాటిదము చాటిదము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ పాపు గారిని
మా పూల అంతోని బిషప్ గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ 5 సంవత్సరాలు కూడా ఇక దివ్యవాణి ఛానల్ని కాచి కాపాడినందుకు గాను మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి నాయన, ఈ దివ్యవాణి ఛానల్ని మీరు నడిపించడానికి కావలసినటువంటి ఆర్థికపరమైన, ఆత్మీయపరమైనటువంటి, అదేవిధంగా ఆలోచనపరమైన సలహాలను ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా ఈ దివ్య వెలుపుచులో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5 వసంతాల ఈ యొక్క పండుగలు కొనియాడుకుంటుండగా, సెలబ్రేషన్ చేసుకుంటుండగా తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇక ముందు కూడా ప్రభువా ఈ దివ్యవాణి ఛానల్ని, ఈ యొక్క యాజమాన్యాన్ని ప్రభువా మీరు కంటికి రెప్పలా కాచి కాపాడుతూ దాన్ని ఇంకా అభివృద్ధి చేయమని, కాచి కాపాడమని, వలసినటువంటి అనుగ్రహాలను, పరిశుద్ధాత్మ శక్తిని వారికి ప్రసాదించమని, ఈనాడు దివ్యవలి పూజలో పాల్గొంటున్న బిడ్డలందరినీ ప్రభువా చల్లగా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనను దయతో ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమైన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొను. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదమ్ముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సకల సృష్టికర్త, మన సృష్టికర్త ఆ పరలోక తండ్రి, ఆ సృష్టికర్త అయిన దేవుని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని క్రీస్తు భగవానుడు నీకు నాకు ప్రసాదించాడు. ఇది ఎలా సాధ్యమైంది? మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో ఆయనకి సహోదరులుగా మార్చబడతాం, పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా మార్చబడతాం. ఈ పరలోక గొప్ప ప్రార్థనలో, క్రీస్తు ప్రభువే స్వయంగా మనకు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థనలో మనందరం కూడా మన అవసరాల కొరకై వేడుకుంటాం. ముఖ్యంగా ఈనాడు ఈ పరలోక ప్రార్థనను ప్రార్థిస్తూ ఉండగా మన విశ్వాసాన్ని వికసింప చేయమని, మన విశ్వాసాన్ని పెంపొందింప చేయమని భక్తితో, విశ్వాసముతో ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, కష్టాల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి, శాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి, కష్టాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వస్తుచున్నాను అని మీ యొక్క అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానము ఎల్లవేళలా మీతోను, మీ కుటుంబాలతోను, మీ బిడ్డలతోను సమృద్ధిగా ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి, సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. Lord Jesus Christ, as I eat your body and drink your blood, let it not bring me condemnation, but health in mind and body.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన విశ్వాసానికి నాంద్రి పునాది కేంద్ర బిందువు. ఆ విశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి దేవాది దేవుడు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుతున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. నీ అనురాగముతో నా మనసును నింప, నన్ను జ్వలింపచేయ నిత్య జీవమును వసగా. అరుదించితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాపబంధములను విడిపెట్టమని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపము. మరి ముఖ్యముగా ఈ 5 సంవత్సరాలు దివ్యవాణి ఛానల్ను కాపాడినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. రానున్న కాలంలో ఇంకా అధికముగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశం విశ్వాసం నందు ఎదుగుదల. ఈ 7 రోజుల ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజలలో రేపటి రోజున మనం ధ్యానించబోయే అంశం నీ విశ్వాసాన్ని కాపాడుకో అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం.
ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఈరోజు ఈ దివ్యబలి పూజలో ఆరాధనలో పాల్గొనలేకపోయినట్లయితే రేపు మరలా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరి మీకోసం ప్రసరించబడుతుంది సాయంత్రం 8 గంటలకి. కాబట్టి దీనిని అందరూ కూడా మరి పాలు పంచుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా నీకు వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా నీకు అభివందనం. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వసనీయుడా నీకు స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా నీకు స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా నీకు జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి నీకు వినయాంజలులు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని మేము నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను దయతో రక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మమ్మ మలచండి. త్రియొక దేవునితో, మరియమాతతో పరలోకమున నిన్ను దర్శించు భాగ్యమును మాకందరికి ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని తల్లి శ్రీ సభ చెబుతోంది. తల్లి శ్రీ సభ చెబుతోంది. మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తుంది. విశ్వాసములో ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. విశ్వాసములో
ఎదగాలని, పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. అబ్రహాము విశ్వాసము జాతికంత మూలమైనది, తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది. అబ్రహాము విశ్వాసము జాతికంత మూలమైనది, తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది. అపోస్తుల విశ్వాసమే శ్రీసభ మూలం, దైవజనుల విశ్వాసమే తిరుసభ ప్రాణం. అపోస్తుల విశ్వాసమే శ్రీసభ మూలం, దైవజనుల విశ్వాసమే తిరుసభ ప్రాణం. తిరుసభ ప్రాణం. విశ్వాసములో ఎదగాలని, పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని. విశ్వాసములో ఎదగాలని, పరిమితి చెంది పరిపూర్ణత నొందాలని.